హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం IQOO Z3 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, మొబైల్ ఫోన్ ఎలా ఉంది, అండ్ నేను ఒక 3 అవర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చివరిలో షేర్ చేసుకుంటాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దగ్గర చూడండి. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత మొబైల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ మీద చూసినట్టయితే మనకి IQOO బ్రాండింగ్ అయితే ఉంది, అండ్ పైన కింద సీల్స్ అయితే ఇచ్చున్నారు. సో బాక్స్ కూడా మనకి చూడడానికి కొంచెం స్టైలిష్గా ఉందన్నమాట. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకు ఒక చిన్న బాక్స్ ఉంది. సో దానిలో మనకి పేపర్ వర్క్ ఉంది, అండ్ అదేవిధంగా సిమ్ ట్రే ఇవన్నీ ఉన్నాయి, అండ్ బ్యాక్ కేస్ కూడా ఇచ్చారు. సో అదొక మంచి విషయం. అండ్ తర్వాత మనకి ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చారు, Type-C పోర్ట్తో ఇచ్చారు. అండ్ ఇది కూడా పక్కన పెట్టేస్తే మనకి లోపల మొబైల్ ఫోనే ఉంది. సో మొబైల్ కూడా పక్కన పెడదాం, ఇంకా ఏమన్నా చూద్దాం. సో లోపల మనకి ఛార్జర్ ఇచ్చారు. సో ఈ ఛార్జర్ మీద రీడింగ్స్ చూసినట్లయితే ఇది మాక్సిమం మనకి 55 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు రివ్యూలో చెప్తాను, అసలు ఎలా ఉంది ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా రివ్యూలో చెప్తాను. సో మనం మొబైల్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ మనకి మొబైల్ పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అయితే చాలా బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ ఇచ్చారు, అండ్ కలర్ కూడా మనకి చూడడానికి చాలా బాగుంది. 2 కలర్స్లో వస్తుంది, బ్లాక్ అండ్ ఈ కలర్ అనుకుంటా. సో ఇది రెయిన్బో కలర్స్ వస్తున్నాయి అనమాట. చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ ఈ మొబైల్ యొక్క ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్కి వెళ్దాం. సో ఇందులో మనకి 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సామ్సంగ్ GW3 సెన్సార్తో వస్తుంది, f1.79 అపర్చర్. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 120 degrees వైడ్ ఉంటుంది, f2.2 అపర్చర్తో. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు, f2.4 అపర్చర్తో. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ 4400 mAh బ్యాటరీ ఉంటుంది, 55 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే వీళ్ళు 55 వాట్స్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. నార్మల్గా అయితే పవర్ బటన్ని క్లిక్ చేయాలి, కానీ ఫింగర్ ప్రింట్ ఉంటే జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, చూడొచ్చు. ఓకే, సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. అండ్ ఇందా చెప్పా కదా, ఇది మనకి 5Gతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ఇందులో మనకి రెండే 2 5G బ్యాండ్స్ ఇచ్చారు, N77 N78 2 5G బ్యాండ్స్ ఇచ్చారు. ఓకే, పర్లేదు, అవి హై ఎండ్ 5G బ్యాండ్స్ అనమాట, అవైతే మనకి సరిపోతాయి. ఫస్ట్ దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ డ్యూ డ్రాప్ నాచ్తో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి నేను చెప్పినట్లే మనకి 3 కెమెరాస్ ఉంటాయి, 64 మెగాపిక్సెల్ మెయిన్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ టాప్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ చూసినట్లయితే మనకి స్పీకర్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది, మెయిన్ మైక్ ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. సో పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ లా కూడా యాక్ట్ చేస్తుంది. బటన్ నొక్కాల్సిన పని లేదు, జస్ట్ ఇలా టచ్ చేసే చాలు మనకి అన్లాక్ అయితే అవుతుంది. అండ్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఎటువంటి బటన్స్ అయితే లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ అయితే బూట్ చేద్దాం. సో మొబైల్ బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు ఎన్ని బ్లోట్వేర్ యాప్స్ ఉన్నాయో. వీళ్ళైతే ప్రీ ఇన్స్టాల్ గా చాలా యాప్స్ అయితే ఇచ్చారు. సో మనం ఒకసారి స్టోరేజ్ చెక్ చేద్దాం. సో ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం ఇవన్నీ యాప్స్ అని ఇన్స్టాల్ చేసేసి ఎంత స్టోరేజ్ ఉందో చూద్దాం. సో యాప్స్ అని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మనకి 130 MB వరకు స్టోరేజ్ అయితే సేవ్ అయింది. సో ఫస్ట్ మనం దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఇక్కడ 6GB ర్యామ్ ఉంది, అండ్ అదేవిధంగా 1GB ఎక్స్పాండబుల్ ర్యామ్ అనమాట. సో ఎక్స్పాండబుల్ ర్యామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఈ ర్యామ్ మెమరీలో మనం 6GB వరకు ఫుల్ లోడ్ వేసేసిన తర్వాత ఇంకా మనం ఏదైనా యాప్ ర్యామ్ మెమరీలో పెట్టాలంటే ఈ మొబైల్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, సో ఆ స్టోరేజ్లో నుంచి 1GB తీసుకొని దాన్ని ర్యామ్ లాగా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి 1GB ర్యామ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ 8GB ర్యామ్ మోడల్లో మనకి 3GB ఎక్స్ట్రా ర్యామ్ అయితే యాడ్ అవుతుంది, అంటే టోటల్గా మీకు 11GB అవుతుంది. ఇది 6GB ర్యామ్ మోడల్ కాబట్టి ఇందులో మనకి 7GB మాత్రమే టోటల్ అవుతుంది అనమాట. అండ్ ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11తో వస్తుంది, అండ్ ఫన్ టచ్ OSతో వస్తుంది. సో నాకు ఈ మొబైల్లో నచ్చంది అదొక్క పాయింట్ అనమాట. ఎప్పటి నుంచో నాకు ఫన్ టచ్ OS అయితే నచ్చదు అనమాట. సో ఇప్పుడు మనం కెమెరాలోకి వెళ్దాం. కెమెరా ఇంటర్ఫేస్ చూస్తే మనకి నైట్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, ఫోటో ఉంది, వీడియో ఉంది. అండ్ మోడ్లోకి వెళ్తే 64 మెగాపిక్సెల్ ఉంది, పెనరోమా ఉంది, లైవ్ ఫోటో ఉందంటే పోర్ట్రేట్ ఫోటో, అంటే స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, ప్రో ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు కెమెరా రివ్యూలో చెప్తాను. అండ్ వీడియోలో చూస్తే మనం మ్యాక్సిమం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఓ సూపర్. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం మ్యాక్సిమం 1080p 30 FPS అనుకుంటా, ఇక్కడ ఫ్రేమ్స్ మెన్షన్ చేయలేదు, మ్యాక్సిమం 1080p 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే సెట్ చేసుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు, 90 పెట్టుకోవచ్చు, 120 పెట్టుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్గా మనం చేసే వర్క్ బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది, సో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను దీనిలో కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను, అవి ఒకసారి చూద్దాం. అండ్ DRM ఇన్ఫో ఓపెన్ చేసి చూస్తే
మనకి ఇందులో Y12L1 సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటివి ఫుల్ హెచ్డీలో స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. సో నేను మీకు ఒక శాంపుల్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఫ్రెండ్స్, డిస్ప్లే మాత్రం మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. IPS LCD డిస్ప్లే అయినా చాలా బాగుందన్నమాట. డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ తర్వాత మనం సెన్సార్ చెక్ చేద్దాం. మనకి యాక్సిలరోమీటర్ కానీ, లైట్ సెన్సార్ కానీ, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అన్నీ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. అండ్ టోటల్గా మనకి ఇందులో 33 సెన్సార్స్ అయితే ఇచ్చారనమాట. ఓకే, మంచి విషయం. అండ్ తర్వాత మనం మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ టెస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీకు మనకి రా సపోర్ట్ కూడా ఉంది. సో మాక్సిమం ఇందులో గూగుల్ కెమెరా వర్క్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం, ఒకవేళ గూగుల్ కెమెరా వస్తే మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. సో డిస్ప్లేలో అయితే నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. చాలా చాలా బాగుంది డిస్ప్లే అయితే. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఒకసారి మీరు వినండి. అండ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మనకి గూగుల్ రికార్డర్ కానీ, గూగుల్ మెసెంజర్ కానీ ఇలాంటివి అయితే రావు. సో మనం కాల్ రికార్డ్ చేసినా కూడా అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ అని చెప్పి వాళ్ళకి వినపడదు అనమాట. సో మీరు హ్యాపీగా కాల్ రికార్డ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని బ్యాటరీ గురించి నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే ఈ మొబైల్ నాకు డెలివరీ అయిందే ఒక 5 hours బ్యాక్ అనమాట. సో ఇంకా నేను మొబైల్ బూట్ అయినప్పుడు 35% ఎంత ఉంది ఛార్జింగ్, ఇప్పటికి కూడా 25 అంతే తగ్గింది అనమాట, 10% తగ్గింది. సో ఇప్పుడు నేను బ్యాటరీ గురించి చెప్పలేను, ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఎంతసేపు యూజ్ చేయొచ్చు అన్నీ కూడా నేను మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై డిటెక్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది, 2.4 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ బాక్స్లోనే మనకి బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా ఒక మంచి విషయం, మనం బ్యాక్ కేస్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో దీని ప్రైస్ గురించి మాట్లాడట్లేదు ఫ్రెండ్స్, ఇది మనకి 3 మోడల్స్లో వస్తుంది. 6GB ర్యామ్, 128GB మోడల్ మనకి 19,999 ఉంటుంది. అండ్ అమెజాన్లో కూపన్ అప్లై చేస్తే 1000 రూపీస్ అయితే ఆఫ్ అవుతుంది. అండ్ 8GB ర్యామ్, 128GB మోడల్ మనకి 20,999కి వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ వచ్చి మనకి 22,999 అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్కి ఇది వర్తియా కాదా అనేది మీరు రివ్యూలో చూసి తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఈ మొబైల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ దీనికి సంబంధించి నేను మీకు ఇంకా 4 వీడియోస్ తీసుకొస్తాను. గేమింగ్ రివ్యూ ఒకటి, కెమెరా రివ్యూ ఒకటి, ఫుల్ రివ్యూ ఒకటి, అండ్ ఇందులో ఉన్న టాప్ 20 ఫీచర్స్ అని ఒక 4 వీడియోలు తీసుకొస్తాను. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను గేమ్స్ అన్ని ఇన్స్టాల్ చేశాను కానీ ఎటువంటి గేమ్స్ అయితే ఆడలేదు. అవన్నీ కూడా నేను ఆడి మీకు 1 వీక్ లోపు మీకు అన్ని వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, జై హింద్.